ఎక్సైజ్ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని సూచించారు. త్వరలో కొత్త కంపెనీల నుండి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని సూచించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సంధ్య, తెలంగాణలో కింగ్ఫిషర్ యూబీ కంపెనీకి సంబంధించిన కింగ్ఫిషర్ బీర్ల ధరలు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి సరఫరాను నిలిపేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కింగ్ఫిషర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర బ్రాండ్లను ఇంకా తెలంగాణలోకి ఏవేవి తీసుకురావచ్చు అన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకే నిన్న ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో కొత్త మద్యం సరఫరా చేసే కంపెనీలపై దృష్టి సారించాలి, కొత్తగా మద్యం సరఫరా చేసే కంపెనీల బ్రాండ్స్ కు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించాలని చెప్పి ఎక్సైజ్ శాఖను సీఎం ఆదేశించడం జరిగింది. ఆయా శాఖల నుంచి ఆయా కంపెనీల నుంచి ఆహ్వానించే బ్రాండ్స్ కు సంబంధించి వాటి సామర్థ్యం ఎంత ఉంది, వాటి సమర్థత ఎంత ఉందన్న దానిపై పరిగణలోకి తీసుకొని దాదాపు నెల రోజుల సమయం ఇచ్చి కొత్త బ్రాండ్స్ ఏవి మనం తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్న దానిపై దృష్టి సారించాలని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే యూబీ కంపెనీ 33% పెంచాలి బీర్ల ధరలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి ధరలు, మద్యం ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో మద్యం ధరలపై సమీక్షించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది. దాంతో పాటు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఇప్పటికీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మద్యం ధరలు ఏ మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచవచ్చు అన్న దానిపై నివేదిక వచ్చిన తర్వాత మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. అలాగే మద్యం ప్రియులపై మాత్రం భారం వేయదని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో రెవెన్యూ శాఖ తర్వాత అత్యధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసి మద్యం కంపెనీల నుంచి ఇతర బ్రాండ్స్ తెలంగాణలోకి ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.